హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి దసరా రోజు వ్లాగ్ అండి. యాక్చువల్లీ ఈ వీడియో నిన్నే అప్లోడ్ చేయాలి, కాకపోతే కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకోసమని ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి దసరా రోజు మార్నింగే ఇంట్లో దీపారాధన అయితే చాలా చక్కగా చేసుకున్నానండి. ఈరోజు నైవేద్యం కింద అమ్మవారికి స్వీట్స్ తీసుకొస్తే ఇంట్లో అవే పెట్టేసి చక్కగా దీపాలు అలా 2 కాకుండా 4 దీపాలు పెట్టయితే పూజ అయితే చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను. రాజరాజేశ్వరి అమ్మవారికి పూజ చేసి హారతి అవన్నీ కూడా ఇచ్చాను అనమాట. ఇదిగోండి హారతి ఇచ్చేటప్పుడు చక్కగా రాజేశ్వరి ఎంత హారతి పాట పెట్టుకొని అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేసాను అనమాట. చాలా బాగా అనిపించిందండి. ఈ సంవత్సరం అయితే 11 రోజులు కూడా చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారికి. ఏ రోజు వీడియో ఆ రోజే అప్లోడ్ చేశాను, చూసారు కదండి నా పూజ వీడియోస్ అన్నీ కూడాని. చాలా బాగా ఆదరించారండి. మీ కామెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి అన్నమాట. ఈరోజు ఇదిగోనండి వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మీదేవికి కట్టిన చీర ఉంటే అదైతే కట్టుకున్నాను అనమాట. కొత్త చీర కదండి, అందుకోసం అని అదైతే కట్టుకొని మా అత్తగారి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి కదా, పగడాల కనకదుర్గమ్మ వారిని, ఆవిడని కూడా దర్శనం చేసుకొని అదేవిధంగా వాహన పూజ అయితే చేసుకోవాలి కదండి. అందుకోసమని కార్ అది తీసుకొచ్చాం అనమాట. మేము మా మరిది గారు తీసుకొచ్చాం కార్లో. మా అత్తగారు అయితే పూజ ప్రతి సంవత్సరం కూడా ఆవిడ చేతుల మీదగానే చేస్తారనమాట. ఇదిగోనండి అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉన్నారో కదండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటారండి. అమ్మవారు అయితే ఆ చక్కటి ముఖం అదంతా కూడా ముఖం వచ్చేసి అదంతా కూడా అమ్మవారిని తీర్చిదిద్దినట్లు భలే అందంగా అయితే ఉంటారనమాట. అమ్మవారు చాలా నిండుగా అనిపిస్తుంది. నాకు ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలి అని అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి అదేవిధంగా అమ్మవారు చిన్నమ్మవారిని కూడా చూడండి ఎంత బాగా చేశారో కదండి పూజ దినం. అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు అవన్నీ కూడా తీసుకుని తర్వాత వాహన పూజకి అయితే వెళ్ళామన్నమాట అండి. మా అత్తగారు అందరం కూడా వెళ్ళామన్నమాట. చూస్తూ ఉండండి. అమ్మవారి దగ్గర కుంకుమ ఉంటే పాదాల దగ్గర కుంకుమ అయితే నుదుటిని ధరించాను అనమాట. ఇదిగోనండి ఇప్పుడైతే చక్క పూజకి సామాన్లు అన్నీ కూడా తీసుకొని కార్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి మా కారు, అదే ఆ పక్కన ఉన్నది వచ్చేసి మా మరిది గారి కారు అనమాట. మా అత్తగారు వచ్చేసి బొట్లు అవన్నీ కూడా పెడుతున్నారనమాట. అసలు మార్నింగ్ నుంచి చాలా హెవీ రెయిన్ పడుతూ ఉందండి. అసలు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మార్నింగ్ లేచిన దగ్గర నుండి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అందుకనే బైక్లు అవి తీసుకుని రాలేదు, ఓన్లీ కార్ వరకు తీసుకొని వచ్చాం అనమాట. లేకపోతే ఎవ్రీ ఇయర్ బైక్స్తో సహా అన్నీ తీసుకొచ్చేస్తాం అనమాట. అందరం కూడా తీసుకొచ్చి వరుసగా పెడితే మా అత్తగారు అన్నిటికీ కూడా కలిపి పూజ అయితే చేసేస్తారు. ఇదిగోనండి మా చిన్నోడు చూడండి విరాజ్, వాడైతే చక్కగా కోడిని పట్టుకున్నాడు అనమాట. అంటే ఈరోజు దసరా కదండి, వాహనాలకి కోడిని మొక్కుతాం కదా, అందుకోసం కోడిని కూడా తీసుకొస్తే వాడు చూడండి కోడిని పట్టుకొని సరదా పడిపోతున్నాడు అనమాట దాన్ని చూసి. తర్వాత ఇదిగోనండి కార్ దగ్గర దీపారాధన అవన్నీ కూడా చేస్తాను. చేసిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టి మిగిలిన పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం అనమాట. వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, ఒంట్లో అయితే బాగాలేదన్నమాట. ఈ 10 days హెడ్ బాత్ చేయడం అది అంతా కూడా పడి అస్సలైతే ఒంట్లో బాగాలేదన్నమాట అండి. ఇదైతే అసలు యాక్చువల్గా నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో అనమాట అండి. కొంచెం గొంతు అస్సలు బాగాలేదనమాట, అందుకోసం నిన్నైతే అప్లోడ్ చేయలేకపోయినా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి వాళ్ళ వాయిస్ ఎలా ఉన్నా కూడా అప్లోడ్ అయితే చేశాను. వాయిస్ కోసం ఏమీ అనుకోవద్దండి.
అన్నట్టు మీరందరూ దసరా పండుగ ఎట్లా చేసుకున్నారన్నది మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, మీ కామెంట్ ఏంటి అన్నది. మీరు కూడా వాహన పూజలు అవన్నీ బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. మా అత్తగారు అయితే అన్నిటికీ సింధూరం అయితే అలా చల్లుతూ ఉన్నారనమాట. నేను వెళ్ళి దీపారాధన అది చేస్తున్నాను అనమాట. అసలు మార్నింగ్ నుంచి వర్షానికైతే అసలు వెళ్ళగలమా లేదా, అమ్మవారిని దర్శనం అయితే చేసుకోగలనా లేదా అసలు అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను అనమాట అండి. అట్టకాయలకు 11 అయిన తర్వాత అయితే కొంచెం వర్షం ఎడతెరిపి ఇచ్చిందండి. ఆ టైంలో వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకొని కార్లకి అది పూజలు అయితే చేయించుకుని వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మా అత్తగారు చూడండి, కొబ్బరికాయ ఒక్కసారి ఇలా కొడేసరికి చక్కగా వెళ్ళి అది ఎక్కడ కూర్చోాలి అక్కడ కూర్చుండిపోయింది ఒక చెక్క అయితే. మేము అక్కడ చాలా నవ్వుకున్నాం అనమాట. అత్తయ్య మీ ఎక్స్పీరియన్స్ ముందు మేము ఎందుకు కూడా అసలు ఇదవ్వమని చెప్పేసి అనుకున్నాను అనమాట. తర్వాత ఇదిగోనండి కార్లకి అయితే నిమ్మకాయలు అవన్నీ కూడా కట్టేశారనమాట. అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలని అలాగా గుచ్చుంచారనమాట. అవే కట్టేసారు. అది కోడిని అయితే మొక్కేసి అలా ఉంచేసారండి. ఆ రోజు అయితే కట్ చేయలేదనమాట, థర్స్డే కదా, అందుకోసం అని ఏం చేయలేదు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇదిగోనండి అమ్మవారికి అయితే దసరా రోజు పూజలు అవన్నీ కూడా చేశారు కదండి. ఈ 10 రోజులను అమ్మవారికి అయితే బలి అన్నాన్ని అయితే సమర్పిస్తారనమాట. ఇక్కడ అదే చేస్తున్నారనమాట. ఆయన అయితే మా మరిది గారేనండి, మా ఆఖరి మరిది గారు. ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో అయితే ఉంటారనమాట. గోపి అనమాట ఆయన. అమ్మవారికి చాలా అంటే చాలా విశ్వాసంగా ఉంటారనమాట ఆయన. అమ్మవారికి బలి అన్నాన్ని చూపించి తీసుకొని వచ్చి అలా పెడతారనమాట అండి. రాశిలా పోస్తారనమాట. అమ్మవారి దగ్గర ఇలాంటివన్నీ కూడా చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అమ్మవారికి ఇలా బలి అన్నాన్ని వేసి శాంతింప చేస్తారనమాట. అమ్మవారు ఈ 9 రోజులు అయితే ఉగ్ర రూపంతో ఉంటారు కదండి. అందుకోసమని అమ్మవారిని శాంతింప చేయడం కోసంగా లాస్ట్ ఘట్టంగా ఇదైతే చేస్తారనమాట అండి. ఇదిగోనండి అమ్మవారిని హారతి ఇచ్చి అక్కడ అన్నకుంభం వేశారు కదండి, అక్కడైతే పెడతారనమాట. ఆ హారతిపల్లెంలో ఉన్న ఎర్ర నీళ్ళు ఇప్పుడు ఆ అన్నం మీద అయితే వేస్తారండి. తర్వాత అమ్మవారికి దిష్టి తీసేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి పెట్టేస్తారనమాట. పెట్టి ఆ పూటకైతే గుడి తలుపులు ఆ పూటకి మాత్రం మూస్తారనమాట. తర్వాత మళ్ళీ సాయంత్రం నుంచి తీస్తారనమాట అండి. అమ్మవారిని విశ్రాంతి పరుస్తున్నారనమాట. తర్వాత అవన్నీ చూసుకొని ఇదిగోనండి మేమైతే తిరిగి బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ వర్షం పడిపోతుందేమోనని చెప్పి ఇదిగోనండి కార్ కింద పెట్టిన నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి అయితే మా వారు తొక్కించి తీసుకొస్తారు. ఆల్రెడీ ఇందాకలా మా మరిది గారు కార్కి అయితే పెట్టి తీసుకొని వచ్చేసారు. ఆల్రెడీ ఆ క్లిప్పింగ్ చూసారు కదా మీరు. చక్రాల కింద పెట్టిన నిమ్మకాయలు తొక్కించుకుని తీసుకుని వెళ్ళడం. ఇప్పుడు మా కార్ కింద పెట్టిన నిమ్మకాయలు అయితే తీసుకుని మేమైతే వెళ్ళిపోతున్నాం. దారిలో ఇదంతా కూడా డిఫెన్స్ ఏరియా అనమాట అండి. ఎన్ఏడి డిఫెన్స్ ఏరియా అనమాట. చాలా వెరీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అండి. ఇక్కడ వెళ్ళే దారిలో దుర్గా మందిర్ ఉంటుందన్నమాట, డిఫెన్స్ వాళ్ళది. అక్కడ దర్శనానికి కూడా వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ టైం 12:30 అయిపోయిందండి. ఉంటుందో ఉండదో అమ్మవారు టెంపుల్ ఓపెన్లో ఉంటుందో లేదా అనుకున్నాం. కానీ లక్కీగా అందరూ చాలామంది జనాలు అయితే ఉన్నారనమాట. మేము కూడా వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. అక్కడైతే మెయిన్ అమ్మవారిని అయితే వీడియో తీయడం అయితే అవ్వలేదండి. పక్కనున్న మరొక అమ్మవారికి అయితే తీసాను అనమాట. చూస్తూ ఉండండి. ఈ ఏరియా అంతా కూడా డిఫెన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట అండి. డ్రోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏవి కూడా అలౌ చేయరనమాట. నేనేదో అక్కడ తెలియకుండా జస్ట్ మామూలుగా అంతవరకు తీసుకున్నాను అనమాట. అంతే, లోపలైతే అమ్మవారికి అయితే తీయలేదనమాట అండి. మొత్తం అంతా కూడా
వెరీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఇదైతే సైడ్కి ఉపాలయంలో మరొక అమ్మవారు అనమాట అండి, దుర్గామాత అనమాట. మెయిన్ అమ్మవారిని అయితే నేను తీయలేకపోయాను. అదే పక్కన ఈరోజు దసరా విజయదశమి కదండి, సాయిబాబా వారు సమాధి చెందిన రోజు కూడా కదా, అందుకు బాబావారి టెంపుల్ కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి బాబా గారిని అయితే దర్శనం చేసుకుని, ఇదేనండి మెయిన్ అమ్మవారి టెంపుల్ అయితే. కానీ అక్కడ నేనైతే వీడియో క్లిప్పింగ్ ఏం తెలియదు. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇదిగోనండి తిరిగి అయితే వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. ఇదేనండి మేము దసరా రోజున ఈ విధంగా అయితే మాకు గడిచింది. మీ అందరికీ ఎట్లా గడిచింది, వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ రాయండి ఫ్రెండ్స్. బాయ్.